హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి సొరకాయ సర్వపిండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని తెలంగాణ సైడ్ ఎక్కువ తయారు చేసుకుంటారు. అలా కాకుండా అందరూ ట్రై చేయాలని, టేస్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇక ఒక సొరకాయని తీసుకొని ఇలా తొక్కను తీసేసుకోవాలన్నమాట. ఇలా పీల్ చేసుకోవాలి తొక్కను మొత్తం. ఈ విధంగా తొక్కను మొత్తం పీల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని తురుముకోవాలి. ముక్కల్లా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు ఇందులో బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. మనం తీసుకున్న సొరకాయకి ఎంత క్వాంటిటీ పడుతుందో అంత బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం తురుముకున్న ఆనగకాయ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. కొంచెం శనగపప్పును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలుపుకుందాం. ఇంకా ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా కలుపుకోవాలి. కలుపుకోవాలి. నాకు వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా సొరకాయలో వచ్చిన వాటర్తోనే నా పిండి మొత్తం కలిసిందనమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకుందాం. ఏ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కుక్ చేసుకోవాలో చూద్దాం. ఒక కళాయిని తీసుకోవాలి. ఇందులో కొంచెం నూనె యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ఈ కళాయికి మొత్తం ఇలా అంటుకునేలా అద్దించాలి. ఇప్పుడు మనం తీసుకునే కళాయికి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని తీసుకొని ఈ విధంగా కళాయి మొత్తం సర్దుకోవాలి. ఈ విధంగా కళాయి మొత్తం అంటుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అంటే మన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మన ఎంతో టేస్టీ అయిన సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.